మన మాయ ఎలాగో దుబాయ్ చెక్కేశాడు. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. కాలం కాలంగా భలే ఉంది. సో ఇప్పుడు అది వేసుకున్నాక చూడండి, హీరో రెడీ అయిపోతాడు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు మనకు ఒక పార్సల్ అయితే వచ్చింది. సో ఈ పార్సల్ ఏముంది అనుకుంటున్నారా? మన మాయ ఎలాగో దుబాయ్ చెక్కేశాడు. సో దుబాయ్ వెళ్తూ మన మీద ఎంత ప్రేమో ఒక పార్సల్ అయితే పంపించాడు. ఇది నేను కొన్ని రోజులు బ్యాక్ అడిగాను అనమాట, ఇవి నాకు పార్సల్ పంపించమని. సో నాకు తెలిసి అవే పంపించుంటాడు. సో ఫాస్ట్ గా అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దాంతో పాటు ఈ రోజు మన చూరో గారి దగ్గరికి కూడా వెళ్దాం, ఎందుకంటే మనోడికి మొన్న ఒక బట్టలు కొన్నాను అనమాట. ఆ బట్టలు కూడా వేసి ఎలా ఉందో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో మనోడిది ప్యాకింగ్ అన్బాక్స్ చేసేద్దాం. అమ్మో, లోపల డ్యామేజ్ అవ్వలేదు కదా. ఇంకా బాక్స్ మనం ఇలా ఓపెన్ చేస్తే ఏంటి చాలా పంపించినట్టున్నాడు. నైస్. అయ్యా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, వచ్చేసరికి పార్సల్ పల్లెటూరు పచ్చళ్ళ నుంచి వచ్చింది. నేను యాక్చువల్ గా ఇది రేగి వడియాలు ఉన్నాయి కదా, ఇది ఒకవేళ స్టాక్ వచ్చిన తర్వాత పంపించమయ్యా అని అన్నాను. సో మరి రీసెంట్ గా స్టాక్ వచ్చిందని చెప్పి గుర్తు పెట్టుకొని మరి పంపించాడు. బట్ నేను అడిగింది ఒక రేగి వడియాలే గానీ మనోడు ఏంటంటే ఇదేంటిది చెక్కలు అండ్ దాంతో పాటు ఓకే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా అడిగాను. డ్రై ఫ్రూట్ లడ్డు పంపించాడు. దాంతో పాటు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా స్వీట్, ఒక స్వీట్ అడిగితే 2 స్వీట్లు పంపించాడు. రేగోడియాలతో పాటు చెక్కలు కూడా పంపించాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చెక్కలు ట్రై చేయలేదు, సో అందుకనే చెక్కలు కూడా పంపించాడు. బట్ మెయిన్ గా అయితే నేను రేగోడియాల కోసం అడిగాను, గుర్తుంచుకొని మరి దుబాయ్ వెళ్లే ముందు పంపించాడు. సో ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చేసేద్దాం. మంచిగా బబుల్ ర్యాప్ లో ర్యాప్ చేసి ఇచ్చాడు. ఇది నార్మల్ గా ఏంటి అఫీషియల్ రివ్యూ టైప్ ఏం కాదు, ఇంకా నార్మల్ గా మనోడు ఫ్రెండ్లీగా మనకు పంపించాడు. లాస్ట్ టైం స్వీట్ ఓన్లీ పికిల్స్ ట్రై చేసాం కాబట్టి మమ్మీ కోసం చెక్కలు పంపించాడు. ఇవి వచ్చేసరికి మంచి నెయ్యితో చేసిన సున్నుండలు. ఒకసారి ఫస్ట్ ఇది టేస్ట్ చేసేద్దాం. ఆహా. అండ్ ఈ బాక్స్ లో వచ్చేసరికి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పీసెస్ ఉన్నాయి. అది మాత్రం చాలా బాగుంది. లెట్స్ ట్రై దిస్. చాలా బాగుంది. దాంతో పాటు ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్ లడ్డు. చూసారా బాక్స్ లో ఎలా ఉన్నాయో. డ్రై ఫ్రూట్ లడ్డూలు గట్టిగా సేల్ అవుతున్నాయని చెప్పాడు మనోడు. కొద్దిగా హెల్దీ కదా, ఒక 10 to 12 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం మిక్స్ చేసి డేట్స్ అవన్నీ మిక్స్ చేసి చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మండ్స్, క్యాష్యూస్, ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి నార్మల్ గా ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఎనర్జీ బిల్డప్ చేసుకోవడానికి చాలా బాగుంటది. అంటే పిల్లల లాంటి వాళ్ళకి స్నాక్ గా ఇది ఇవ్వచ్చు, చాలా హెల్దీ. వాళ్ళు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని చెప్పారు. సో అందుకనే ఇది కూడా పంపించేయమని చెప్పా. సో ఇందులో మనం ఇలా ఓపెన్ చేస్తే కంప్లీట్ మీకు డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయి. చూసారా, మెలాన్ నట్స్, ఫ్లేక్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. హల్దీబేలో ట్రై చేయాలనుకున్నారు మాత్రం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని అసలు మిస్ అవ్వద్దు. చేసేది చాలా బాగుంది. సో ఇవి వచ్చేసరికి చెక్కలు టైగర్ మై పంపించినవి. ఒకసారి చెక్కలు కూడా టేస్ట్ చేద్దాం. మరి అంత హార్డ్గా లేదు. చాలా బాగుంది. ఇంక ఈ హాట్ ఐటమ్ అయితే మమ్మీ కోసమే, నేను ఎక్కువ తిన్నాను, సో మమ్మీకి ఇచ్చేస్తా. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ రేగి వడియాలు. మెయిన్ దీనికోసమే అడిగా. ఒక ప్యాకెట్ ఏం పంపిస్తాంలే, ఆ కవర్ లో ఒక డబ్బా ఏం పంపిస్తాంలే అని చెప్పేసి అన్ని డబ్బాలు పంపించాడు. ఒకదానికి అంత పెద్ద డబ్బా వేస్ట్ కదమ్మా. దీంతో పాటు ప్రేమ ఎక్కువైనట్టు ఇంకో 2 రేగి వడియాలతో పాటు ఇవి పంపించాడు. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. ఒకసారి కట్ చేయమ్మా. అప్పుడు ఇంకో 4 ఐటమ్లు పంపిస్తాడనా? పెద్ద ప్లానింగే. ఇది ఒకసారి కట్ చేయి బాబోయ్. రేగోడియాల ప్యాకెట్ కి మళ్ళీ ప్యాకెట్ మళ్ళీ కట్ చేయమ్మా. ఒక ప్యాకెట్ లో మనకి ఎన్ని 12 పీసెస్ ఎన్నో ఉంటాయి. బా ఎర్రగా భలే ఉంది. 1 2 3 7 8 9 10 పీసెస్ ఉన్నాయి ఇందులోని. బా అర్జెంట్ గా టేస్ట్ చేసేయాలి. మీలో రేగోడియాలు ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. మధ్యలో సీజన్ ఆఫ్ సీజన్ లోని ట్రై చేయలేము, ఎందుకంటే పురుగులు లాంటివి వచ్చేస్తా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా స్టాక్ వచ్చిందంట. పుల్లగా కాలంగా భలే ఉంది. రేగోడియాలు తింటావా? మళ్ళీ మొన్న ఒక వీడియోలోని ఈ నార్మల్ గానే రేగోడియాలు కొద్దిగా పుల్లగా కారంగా ఉంటది, మళ్ళీ దానిపైన సాల్ట్ కారం వేసుకొని తింటే బాగుంటది అని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో చేశాడు మాయ. అలాగ ఒకసారి ట్రై చేద్దాం. పైన అయితే మంచిగా జీలకర్రలు అవన్నీ కనిపిస్తున్నాయి. దానిపైన కొద్దిగా ఇలా సాల్ట్ వేసి దాని పైన కొద్దిగా కారం కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకొని మంచిగా ఇలా గద్దేసి ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఒకసారి టేస్ట్ ఎలా ఉంది చూద్దాం.
మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కారం యాడ్ చేస్తే ఇంకా బాగుందమ్మా. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆ పులుపు ఆ ఉప్పు తగలడం వల్ల ఇంకొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంది. సో మీలో ఎంతమందికి రేగోడియాలు ఇష్టం కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ మాయా ఫర్ స్టాండింగ్ రేగోడియాలు. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే www.palturpachadu.com లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. రేగోడియాలు స్టాక్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇంకా సున్నోంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు, మెయిన్ గా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా మాయ దుబాయ్ లో చిల్ అవుతూ ఉంటాడు. మాయ ప్రొడక్ట్స్ మనం ఇంట్లో తింటూ చిల్ అవ్వాలి. సో చలో ఇంకా ఇది తినేసి బయటకు వెళ్ళిపోదాం. ఇప్పుడే రెడీ అయ్యి స్టార్ట్ అయితే అయిపోయాను. ఎందుకంటే మనకి చూరగాడికి ఒక చిన్న డ్రెస్ కొన్నాను, కుట్టించామన్నమాట. ఒకసారి మనోడికి వేసి ఎలా ఉందో చూద్దాం. చలో మీకు కూడా చూపిస్తాను. గాయస్ ఇప్పుడే మనం చూరో దగ్గరికి వచ్చేసాం. చూరోగోడు చూడు చూడండి ఎలా చూస్తుందో. ఆ కళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా క్యూట్ గా ఉన్నావు చూరు. యాక్చువల్ గా కిచెన్ దగ్గర పైన చిన్న మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవ్వడానికి ఒక చిన్న హోల్ ఉంటది కదా, కింద నుంచి ఆ హోల్ కి నిన్న చూసాడంట. ఈ రోజు డైరెక్ట్ ఆ హోల్ లోకి దూకేద్దాం అని చెప్పి ఎగ్జిక్యూట్ కూడా చేశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. ఈ లోపు వచ్చి చూసాం కాబట్టి దొరికిపోయాడు. చూరు ఇంత అందంగా ఎందుకు అడిగి అలా నిలిపేస్తున్నావు? తిన్న ఫుడ్ సరిపోదేటి, మరీ బోసుగాడిలాగా తిరుగుతున్నాడు. అందుకే ఇడికో డ్రెస్ తీసుకున్నాం. ఆ డ్రెస్ ఒకసారి వేస్తాను చూడండి. ఆ డ్రెస్ వేసిన తర్వాత చూరో ఇంకా ఎంత క్యూట్ గా అయిపోతాడు. అబ్బా చూడు, అందరూ చిల్డ్రన్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. మెల్లిగా సో చూరోకి ఇక్కడ డ్రెస్ వేస్తున్నాం. మొన్న ఏదో ఒక దగ్గర పర్స్ జరుగుతుంటే ఆ టీ షర్ట్ తీసుకున్నాం అనమాట. కిడ్స్ టీ షర్ట్ జస్ట్ 60 రూపీస్ అనమాట ఆ టీ షర్ట్. అది చూరో గడికి వేసి ఎక్కడ లూజ్ ఉందో అక్కడ చిన్న స్టిచ్చింగ్ చేసాము. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ గా మనోడు బాడీకి సెట్ అయిన లాగా కుట్టేసాం అనమాట. సో ఇప్పుడు అది వేసుకున్నాక చూడండి హీరో రెడీ అయిపోతాడు. వెనకాల చోటా భీమ్ ఉంది చూడండి. భీమ్ 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 చోటా భీమ్ చోటా భీమ్. కొద్దిగా జాగ్రత్తగా. నువ్వెందుకు అలా చూస్తున్నావు? జాగ్రత్తగా ఏమంటా మరి లేకపోతే అది చూడండి ఎంత మంచిగా బట్టలు ఇచ్చేసుకుందో మన చూరో. రెడ్ టీ షర్ట్ భలే సెట్ అయింది కదా మనోడికి. ఎంత గోల్ పెట్టుకుంటే ఎంత నీట్ గా వేసుకున్నావు ఆ డ్రెస్. చిన్నపిల్లలు వేసుకుంటారా? ఏడవాలి కదా నువ్వు. ఎలా ఉన్నాడు చెప్పండి చూరో ఈ బట్టల్లో? క్యూట్ గా ఉన్నాడు కదా. ఇంకా కొన్ని బట్టలు తీసుకుందా అంటే ఇంకో 2-3 తీసుకున్నా కూడా కుట్టేసేసేస్తే సెట్. హాయ్ చెప్పు చూరో. నువ్వేంటి మధ్యలో కోతి పిల్లలాగా ఎంత గేర మొహం చూసావా? గేర్ కాదు, నీకే గేర్. మేసాలు మాత్రం బాగా వచ్చారా నీకు చూరో. దాట్స్ చూరో గైస్. చూరో ఫుల్ హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడు. ఇంకా మెల్లిమెల్లిగా వీడికి ఏమంటారు స్పెట్స్ ఇవి కూడా తీసుకున్నాం. ఏంటో ఉన్న ముస్తాబులన్నీ ఈడి మీదే. ఎలా చూస్తున్నాడు చూడండి. ఈయన నాకు బట్టలు వేసేసారు. నార్మల్ గా హాయిగా చల్లగా గాలి వేస్తుంటే బట్టలు వేసేసి అన్ని కప్పేసారు అనిలా చూస్తున్నాడు. అదిగే సంగతి. ఇప్పుడు ఫ్రెండ్స్ తోని మళ్ళీ బయటికి అయితే వెళ్తాం. సో అది నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది. ప్రెసెంట్ ఈ బ్లాగ్ అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.